మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. డాక్టర్ కావ్య గారు, ఇప్పుడు సాధారణంగా మనకు ఆటో ఇమ్యూన్ అంటే ఏంది? ఈ ఆటో ఇమ్యూన్ వల్ల లివర్ ఏమన్నా పాడయ్యే పరిస్థితి ఉంటుందా? ఇమ్యూనిటీ అనేది ఉంది కదా మనకి. మన ఇమ్యూనిటీ ఏంటి? జనరలీ మనం ప్రొటెక్ట్ చేయాలి. ఏమన్నా బయట నుంచి ఏదన్నా మైక్రో ఆర్గానిజమ్స్, అది బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఎనీథింగ్ వస్తే దాన్ని బయటకు తీసుకెళ్ళిపోయి మన బాడీని ఎప్పుడూ ఒక స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్లో ఉంచటంనే మన ఇమ్యూనిటీ ఫంక్షన్. కానీ అదే ఇమ్యూనిటీ మన ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, అంటే మన ఇమ్యూనిటీనే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయటము, దీన్ని ఆటో ఇమ్యూనిటీ అని అంటారు. సో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయన్నమాట. సో సెల్ఫ్ ఇమ్యూనిటీ వల్లే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా యాక్టివ్ ఉండి ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని అంటాము. సో ఆటో ఇమ్యూన్ డిజీజెస్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడే లివర్ అంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. సో ఇది జనరలీ మోస్ట్లీ ఉమెన్లో మనం ఎక్కువ చూస్తుంటాము, మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. కామన్గా మనం చూసేది పిఎస్సి లేదా ఆటోఇమ్యూన్ హెపటైటిస్ లేదా పీబీసీ చాలా రేర్. ఆటోఇమ్యూన్ లివర్ డిసీజెస్ చాలా రేర్, అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే అవి రేర్, మిడిల్ ఏజ్ వాళ్ళకు వస్తుంది. అండ్ వాటిల్లో పీబీసీ చాలా రేర్ అనమాట. సో ఇవి బేసిక్లీ ఏం చేస్తుందంటే లివర్లో ఉన్న లివర్ సెల్స్ని కానివ్వండి, లివర్లో ఉన్న బైల్ డక్ట్స్ని కానివ్వండి ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే ఏంటంటే జనరలీ మన బైల్ సరిగ్గా ఫ్లో అవ్వాలి, కానీ ఈ ఆటో ఇమ్యూన్ లివర్ని బైల్ డక్ట్స్ని ఎఫెక్ట్ చేసినందుకు ఏమవుతుందంటే బైల్ సరిగ్గా ఫ్లో అవ్వక బైల్ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఇచ్చింగ్, వీళ్ళకి మోస్ట్ కామన్గా ఉండేది ఫెటీగ్, వీక్నెస్, ఇచ్చింగ్, బైల్ జ్యూస్ అంటే బైల్ జ్యూస్ వల్లనే మన మోషన్కి ఎల్లో కలర్ వస్తుంది. అది అబ్స్ట్రక్ట్ అయ్యి అది సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు కాబట్టి వైట్ కలర్ స్టూల్స్ వస్తాయి అన్నమాట వీళ్ళకి. సో దీస్ ఆర్ కామన్ సిమ్టమ్స్. సో ఆటో ఇమ్యూన్గా సఫర్ అయ్యే వాళ్ళకి జనరల్గా ఫెయిల్యూర్ అంటే లివర్ ఫెయిల్యూర్ అనేది అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఇది ఇమ్యూనిటీ వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాళ్ళని స్మాల్ డోస్ ఆఫ్ ఇమ్యూనోసప్రెషన్, స్టీరాయిడ్స్ అలాంటివి మెయిన్ ఇమ్యూనోసప్రెషన్తో పాటు ఇంకోటి కూడా మనం లైఫ్ లాంగ్ పెడతాం అనమాట. దీనివల్ల మళ్ళీ ఎఫెక్ట్ అవ్వకూడదు అన్న ఇది.